షెడ్యూల్ రిలీజ్ చేసింది ఎలక్షన్ కమిషన్. రేపటి నుంచే నామినేషన్ ప్రక్రియ. ఇక రేపటి నుంచి మొదలైతే 30 తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఫలితాలు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరగబోతోంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలకు సంబంధించి అన్ని రకాలుగా షెడ్యూల్ విడుదలైంది. 52,43,000 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. ఫిబ్రవరి 16వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కూడా ఉండబోతోంది. ఒకసారి ఈ అంశం పైన ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతున్నారు. ఆవిడేం మాట్లాడుతున్నారో చూద్దాం. రేపటి నుండి నామినేషన్స్ మొదలవుతాయి. ఎలక్షన్ నోటీస్ ఆర్ఓలందరూ కూడా రేపు ఇష్యూ చేస్తారు. ఈ ఎలక్షన్ నోటీస్ ను అనుసరించి నామినేషన్స్ యొక్క ప్రక్రియ 31వ తేదీ స్క్రూటినీ, దాని తర్వాత విత్డ్రావల్, తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 3వ తేదీ అవుతుంది. తదుపరి వాళ్ళు ప్రచారానికి వెళ్తారు. ప్రచారానికి వెళ్ళిన తర్వాత డేట్ ఆఫ్ పోల్ 11వ తేదీ ఫిబ్రవరి. ఏదైనా రీపోల్ కనుక ఉన్నట్టయితే 12వ తేదీ నిర్వహిస్తాము. కౌంటింగ్ 13వ తేదీ. రేపటి నుండి నామినేషన్ రైట్. మీకు ఇక్కడ షెడ్యూల్ చూపిస్తున్నారు. ఒకసారి షెడ్యూల్ చూపిస్తాను. నా చేతిలో కూడా షెడ్యూల్ ఉంది. ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. యాజ్ పర్ షెడ్యూల్ 28/1/2026 వెడ్నెస్డే అంటే రేపటి నుంచి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. సో రేపటి నుంచి ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ కొనసాగుతుంది. రేపే ఓటర్ల జాబితాను కూడా ప్రకటిస్తారు. రేపే ఓటర్ల జాబితా ప్రకటన, రేపే నామినేషన్ వేయొచ్చు. 30 తేదీ వరకు నామినేషన్ ఉంటుంది. 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ కొనసాగుతుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, తెలంగాణ కుంభమేళాగా చెప్పేటువంటి తెలంగాణ గిరిజన జాతర, ఆదివాసీ జాతర, సమ్మక్క సారలమ్మకు సంబంధించి 28, 29, 30 ఈ 3 తేదీలో ఉన్నాయి. నామినేషన్ కూడా 23 తేదీలు. ఇకపోతే 31st రోజున స్క్రూటినీ ఉంటుంది. ఫస్ట్ రోజున అభ్యర్థులను ప్రకటిస్తారు. సో సెకండ్ తర్వాత థర్డ్ విత్డ్రా ఉంటుంది. తర్వాత డేట్ ఫర్ పబ్లికేషన్, థర్డ్ రోజు విత్డ్రాల్, థర్డ్ రోజే మళ్ళీ అభ్యర్థులను ప్రకటిస్తారు. సో గుర్తులు కూడా అదే రోజు అలాట్ అవుతాయి. సో తర్వాత 11వ తేదీన పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. సో ఒకరోజు గ్యాప్ ఉంది 12వ తేదీ. ఆ తర్వాత 13వ తేదీన ఫైనల్ రిజల్ట్స్ 8 గంటల నుంచి రిజల్ట్స్ లెక్కింపు ప్రక్రియ కొనసాగబోతోంది. సో ఈ చాలా క్లియర్ షెడ్యూల్. కేవలం సమయమే లేదు. ఈ రోజు నుంచి కేవలం ఒక 15 రోజుల్లో మొత్తం షెడ్యూల్ పూర్తయిపోతుంది. మొత్తం షెడ్యూల్ అంతా 13వ తారీఖు కల్లా రిజల్ట్స్ కూడా వస్తాయి. చాలా క్లియర్ షెడ్యూల్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. సో ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా ప్రకటించింది. సో నాతో పాటుగా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ నుంచి 2 నేతలు ఉన్నారు. వారు మాట్లాడదాం. షెడ్యూల్ పైన వాళ్ళ ఒపీనియన్ ఏంటనేది, ఏ రకంగా అలా పార్టీలు సిద్ధంగా ఉన్నాయో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నిద్దాం. బీఆర్ఎస్ నుంచి విజయారాయణ క్షత్రియ గారు అండ్ కాంగ్రెస్ నుంచి లింగం యాదవ్ గారు. లింగం యాదవ్ గారు, ఏంటి నోటిఫికేషన్ చాలా హడావిడిగా ఉన్నట్టు అనిపించింది ఏమైనా? అంటే రేపటి నుంచే నామినేషన్, జనరల్గా షెడ్యూల్ వచ్చిన తర్వాత కాస్త టైం ఉంటుంది. ఆ టైంకి అనుగుణంగా తర్వాత మళ్ళీ షెడ్యూల్ ఇస్తారు. సో రేపే ఓటర్ల జాబితా, రేపే నామినేషన్లు మొదలు. అటు మహాకుంభమేళా, ఇటు నామినేషన్లతో నగరవ్యాప్తంగా కూడా కుంభమేళా జరగబోతోంది. ఎలా చూస్తారు నోటిఫికేషన్? కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, అధికార పార్టీ అఫ్ కోర్స్ సిద్ధంగా ఉంటుంది. బట్ ఎలా ట్యాకిల్ చేయబోతున్నారు? లింగమేర గారు, మిమ్మల్ని అడుగుతున్నా. మీ వాయిస్ నాకు క్లారిటీ లేదండి. మీ వాయిస్ వెరీ లో. ఒక్కసారి విజయ్ గారు మిమ్మల్ని చూస్తారు. మీ దగ్గరికి మళ్ళీ వస్తా నేను. మీ వాయిస్ చేయబోతున్నారు. అదే ఈరోజు ఎంత దుర్మార్గమైన పరిపాలన అంటే, రేపే ఓటర్ల ప్రకటన, ఓటర్ లిస్ట్ ప్రకటన రేపే చేయమంటా ఉన్నారు. రేపే నామినేషన్స్ అంటే ఇది ఎక్కడి పంచాయతీ? ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటుంది కదా. లేదు, ఎలక్షన్ కమిషన్ అడుగుతా ఉంటున్నా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అసలు రాష్ట్రం పరిస్థితి ఏముంది? ఈరోజు మొత్తం తెలంగాణ ప్రజలందరూ దేవతలుగా పూజించేటటువంటి సమ్మక్క సారలమ్మ జాతరలో 3 రోజులు బిజీ. అక్కడ ఆ 3 రోజుల బిజీలో ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతరను కాదని ఎన్నికల వైపు మళ్ళాల్సిన పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రజలను అటు కాకుండా ఇటు కాకుండా చేస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్. ఏం చెప్పాలి అంటే, కనీసం రాష్ట్రం యొక్క ప్రజల యొక్క పరిస్థితులు, పండగల పబ్బాలు ఏమైనా ఉన్నాయా అని కూడా చూడకుండా మరి ఆతృతతో ప్రకటించినటువంటి ఎలక్షన్ కమిషన్ చెప్పాలి జవాబు. అట్లనే ఈరోజు మరి ఒకవైపు ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉంటే, మరి ఒకే రోజు
మరి ఓటర్ల ప్రకటన ఎట్లా, ఓటర్ లిస్ట్ ప్రకటన ఎట్లా, ఒకే రోజు మరి నామినేషన్లు ఎట్లా అనేది ఎంతవరకు ఇది సమంజసము? మేమేమంటున్నామంటే కావలిస్తే ఒక వారం రోజులు ఆపి ప్రజలకు సమయం ఇచ్చి ఎందుకంటే సమ్మక్క సారలమ్మ BRS జాతర పార్టీ సిద్ధంగా లేదనా లేకుంటే పబ్లిక్ లేలే, బీఆర్ఎస్ పార్టీ గురించి మేము మాట్లాడతలే.